నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయి అదేవిధంగా కూటమి అయితే అధికారంలోకి వచ్చేసింది. సో ఇందులో భాగంగా హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకి ఈసారి అయినా సరే మినిస్ట్రీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఇప్పటికీ ఆయన 3 సార్లు గెలిచాడు. సో మీ మాటల్లో అంటే ఇక్కడ హిందూపురం నుంచి గెలవడం అంటే బాలకృష్ణకి కూడా హిందూపురం మీద ఉన్న మక్కువ అలాంటిది, ప్రేమ అలాంటిది. వాళ్ళతో బాగానే సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఈసారి గెలవడం కూడా సంభవించింది అన్నమాట. అయితే ఇక్కడ ఈయన మంత్రి పదవి అంటే అంత ఆయన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తాడన్న దాఖలా లేదు. అదే ఆలోచిస్తారన్నమాట. చంద్రబాబు తొక్కేస్తున్నట్టు కానీ అప్పుడు హరికృష్ణ కూడా అదే కదా ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు. దాన్ని సక్రమంగా నిర్వహించినట్టయితే ఎంత బాగుండు. నా ట్రాన్స్పోర్ట్ అంటే ఎలాగవుతుంది? నీకు ఇచ్చిన పదవిని నువ్వు ప్రూవ్ చేసుకొని ఇది కాదు ఎంతకంటే పెద్ద పదవి ఇవ్వమంటే అర్థం ఉంది. అలాగే ఇప్పుడు ఈయన బాలకృష్ణకి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇస్తారని ఒక పుకారు వచ్చింది. కానీ అది కూడా ఈయనకి ఇచ్చే అవకాశం తక్కువ. బట్ ఈయనకి ఇస్తారా, నాగబాబుకి ఏమో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా తెలీదు. కానీ మొత్తానికి ఏంటంటే బాలకృష్ణ పదవి ఆశించే మనిషి కాదు, సినిమాలు చేసుకునే మనిషి. అంటే తెలుగుదేశం వాళ్ళ నాన్న స్థాపించిన పార్టీ కనుక దానికోసం కృషి చేయడం, తన వంతు కష్టపడడం బాధ్యతగా పెట్టుకున్నాడు. కానీ ఒక మినిస్టర్ అయ్యి ఆ ప్రజల మధ్యకి వెళ్ళి తన విలువైన సమయాన్ని త్యాగం చేసి అంత కష్టపడే మనస్తత్వం కాదు బాలకృష్ణకి, టు బీ ఫ్రాంక్. అందువల్ల బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వడం మాత్రం అనుమానమే. ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఆ విధంగా మంత్రి పదవి ఇస్తే ఏదో కిరీటం పెట్టుకున్నట్టుగా పెట్టుకొని తిరగడం కాదు కదా. మంత్రి పదవి అంటే కష్టం, మంత్రి పదవి అంటే బాధ్యత, మంత్రి పదవి అంటే ఆల్మోస్ట్ నీకు సుఖాల్ని త్యాగం చేయడం, సర్వసుఖాల్ని త్యాగం చేయడమే కదా. ఎక్కడో ఏదో ఆపద వచ్చింది వెళ్ళిపోవాలి. అక్కడ సంబంధిత పోలీసు వాళ్ళు కానీ సంబంధిత అధికారులు కానీ అలర్ట్ చేయాలి. వాళ్ళకి న్యాయం జరిగినంత వరకు అక్కడ ఉండిపోవాలన్నమాట. అది మంత్రి పదవి. ఎవరికో చెప్పేసి వాళ్ళు చూస్తారులే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బాలకృష్ణ మీరు చెప్పే మాటలు ఏంటంటే బాలకృష్ణ గారు మంత్రి పదవికి సరిపోరనా? ఆ నిర్వహణ పట్ల ఆసక్తి లేదు. ఇప్పుడు ఇష్టపడితే ఎంతైనా కష్టపడతారండి. ఆయన ఇంతవరకు ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్న యాక్టింగు, వాళ్ళ నాన్న డైలాగులు, వాళ్ళ నాన్న పాటల్లో యాక్ట్ చేసే విధానం, వీటి మీద ఉన్నటువంటి తపన మిగతా విషయాల మీద లేదు, ఉండదు. అరే సెల్ ఫోన్తో సెల్ఫీ దిగుదాం అనుకున్నట్టయితే సెల్ ఫోన్ ఇసురు కొడతాడు. అంటే సహనం లేకపోవడమే కదా అది. అందువల్ల అంత సహనం ఆయనకు ఉంటుందని నేను అనుకో. అంటే చంద్రబాబు ఇవ్వట్లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి బయట. చంద్రబాబు కావాలని బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వట్లేదని బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అంతా అంటారండి. ఇప్పుడు వాడు ఎవడికో విరేచన అవ్వకపోతే చంద్రబాబే కారణం అంటే ఎలాగవుద్దండి? అది తప్పు కదా. అన్నిటికీ అక్కడ పురంధరేశ్వరికి ఏమో మంత్రి పదవి ఇస్తారో ఎవరో తెలియదు, ఏం ఆలోచించుకున్నారో తెలియదు. ఒక మామూలుగా స్పీకర్ ఇస్తారన్నట్టుగా పుకార్లు వచ్చాయి. ఇంకా పూర్తిగా కార్యాచరణలోకి ఏమి రాలేదు కదా. వాళ్ళు కూడా ఇంకెవరిని ప్రకటించలేదు కదా. ప్రకటించారా? ఇప్పుడు పార్లమెంట్లో స్పీకర్గా ఇంకెవరినైనా ప్రకటించారా? ప్రకటించలేదు కదా. అలాగా ఇక్కడేమో అప్పుడే చంద్రబాబు నాయుడు ఎదగనకపోతే ఎందుకంటే అలా తిరుగుతాడు ఆయన పిచ్చోళ్ళలాగా. చంద్రబాబు తాలూకు కుట్ర కాదు. ఆయనకి ఇష్టమైతే డెఫినెట్గా మంత్రివర్గంలో చోటు ఇస్తాడు. కానీ అనుకున్నది ఏంటంటే సినిమాటోగ్రఫీ మంత్రి అంటే తన ప్రొఫెషన్కి సంబంధించిన శాఖ కనుక ఒకవేళ ఆయన మనసు పెడితే సమర్థవంతంగా నిర్వహించగలడు. కానీ ఆయనకు వచ్చి ఆఫీసులో కూర్చునేటువంటి ఓపిక లేదు. బాలకృష్ణ ఉదయం లేచిన తర్వాత సరిగ్గా 3 గంటలు పూజ చేస్తాడు, 1 గంట 2 గంటలు మేకప్ చేసుకుంటాడు, 1 గంట పలహారం సేవిస్తాడు. అలా వచ్చిన తర్వాత ఆయన పాటలు అంటే హుషారుగా చేస్తాడు. సన్నివేశాల్లో కూడా రౌద్రం అయితే బాగా చేస్తాడు. మిగతా కథ నడిపించే మెలో డ్రామా విషయాల్లోనూ కొంచెం నీరసించిపోతాడు అన్నమాట. ఇన్నూ కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఈ మధ్య బాధ్యత అంటే ఎలాగవుద్ది? బాలకృష్ణ ఇది తాలూకు బాధ్యత ఎవరికి ఏ విధమైనటువంటి వెలిసి లేకుండా చూసుకుంటే దండం పెట్టేస్తాడు అన్నమాట. ఆయన మెంటాలిటీ బట్టి చెప్తున్నాను నేను. బాలకృష్ణ గారు సెట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు?
సెటిల్ ఉన్నాడు చాలా హుషారుగా ఉంటాడు. ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే మాత్రం అసలు మైమరిచిపోతాడనమాట. ఆ కంపోజర్తో ఈక్వల్గా ఈయన డ్యాన్స్ చేస్తాడు, చాలా బాగుంటుంది. కొంచెం అమ్మాయిలంటే అమ్మాయిలతో బాగా డ్యాన్స్ చేస్తాడు. అమ్మాయిలు డ్యాన్స్ చేసి ఆ షార్ట్ అయిపోయినా కూడా అమ్మాయిలు వదలడు. ఆ చెయ్యి పట్టుకొని ఏదో చేయడం, రొమాన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఆయనకి. అంటే కొంచెం కో ఆర్టిస్టులు అంటే ఎక్కువ ఇష్టం. అంటే అమ్మాయిల్ని బాగా అంటే ఒత్తిడికి గురి చేస్తారని బయట కొన్ని వార్తలు వస్తాయి. అదైతే ఇప్పుడు ఎక్కువ ఇష్టం. ఆ నాన్నగారికి ఈయనకి తేడా ఏంటంటే ఇంచుమించు రామారావు గారు కూడా అంతే తక్కువ రొమాన్స్ చేయలేదు. ఆ జయప్రద, జయసుధ, శ్రీదేవి వాళ్ళకి ఒళ్ళు హోనం అయిపోయేది అన్నమాట. నేను రామారావు గారితో 3 పిక్చర్లు చేశాను. ఆ హీరోయిన్లు కాపడం పెట్టుకోవడమే. రామారావు గారు కౌగిలించుకుంటే సర్కస్ రాముల్లో రామారావు గారు, సుజాత కింద పడిపోయారు. కింద పడిపోయేసరికి రామారావు గారు లాంటి వెయిట్ అయిన మనిషి కింద పడిపోతే ఎలాగా, అమ్మో మరి తర్వాత అట్టే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏటైపోయి తెలియదు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఎముకలే ఇరిగిపోయేమో అని భయం వేసింది అందరికి వెళ్ళి. అట్లా కౌగులింతలు అలాగ ఉంటాయి. ఎప్పుడైనా ఇది అప్రస్తుతమైనా చెప్తున్నాను సందర్భం, అంటే మన ప్రేక్షకుడి కోసం నా నుంచి అదే ఆశిస్తుంటారన్నమాట. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా రొమాన్స్ సీన్స్ తీసి కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలంటే ఎప్పుడు కూడా 4 టేకులు తక్కువగా ఓకే చేయడు. సలీం సార్ ఓ నల్ల ఇరికి సార్ అప్పుడే అంటే అక్కడే అలాగే ఉంచేద్దాం సార్, నల్ల ఇరికి రొమ్మ నల్ల వందాకి సార్ అంటాడనమాట. ఇల్లే సలీం సార్ 1 మోర్ అంటాడనమాట. మళ్ళీ 1 మోర్ చేస్తాడు. అలా 4 సార్లు చేస్తే కానీ చని తీరుతూ. మరి కంపేర్ టు ఎన్టీ రామారావు గారు ఏమని చెప్పండి, బాలకృష్ణ చాలా తక్కువ చేస్తున్నట్టు లెక్క. అయితే ఏంటంటే ఆయన చేయవలసిన పని చేసి మళ్ళీ కుర్చీలో గంభీరంగా కూర్చుంటాడు. అది తేడా కనిపిస్తే కొట్ట. ప్రజలందరూ ఓహో అంటుంటే నువ్వేమో ఇదో ఎవరికో ఇచ్చిన మాటకో ఎవరి దగ్గర తీసుకున్న డబ్బులు లేవు నీ దగ్గర. ఎవరి దగ్గర ముష్టి తీసుకొని ముష్టి మాట్లాడుతున్నావు, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు. కేపాలంటే నాకు ఒకప్పుడు ఒక గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు లేదు, ఇంకొక అవకాశం లేదు. ఆయన జనాల్ని మాయ చేయాలి, ఎవరిద్దరూ 70 లక్షలు తీసుకున్నాడు, కేసులు అయ్యాయి, అన్నీ ఇలాగే. కేఏ పాల్ గురించి చెప్పుకుంటే చాలా అసహ్యం అన్నమాట. లేకపోతే మైకి పెట్టుకొని వాళ్ళకి ప్రమాణ స్వీకారం అవ్వలేదు. చంద్రబాబు తాలూకు గోతులన్నీ చెప్తావేంటి, రీతులన్నీ చెప్తావేంటి. పవన్ కళ్యాణ్ కూడా సరికాదు, నా దగ్గరికి వచ్చేసి ప్రజాశాంతి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ చేస్తానంటే ఏంటిది. నేను 1,00,000 కోట్లు తెస్తాను, 10 లక్షల కోట్లు తెస్తాను, ఆంధ్రదేశంలో అప్పు తీర్చేస్తాను, ఒక 100 కోట్లు 100 పరిశ్రమలు తీసుకొస్తాను 6 మాసాల్లో. ఇవన్నీ పిచ్చి మాటలు కాదు. అలా అయిపోయింది. మన ఎవరు శ్రీరెడ్డి కూడా కేఏ పాల్ మాటలు ఎలాగుంటాయో నీ మాటలు అలాగే ఉంటాయన్నమాట. అలాగని నేను పిచ్చిదానివి అని అనటం లేదు, కానీ మాటలు పిచ్చిగా ఉన్నాయని జనం అనుకుంటున్నారు. శ్రీరెడ్డి గారిది మరలా ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రస్తుత జీవితం ఎలా ఉండబోతుంది? శ్రీరెడ్డి ఆవిడకి ఏదైనా మాటలు మాట్లాడామంటే దానికి గవర్నమెంట్ అంగీకారం, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో బ్రతకలేమండి. ఇప్పుడు ఇంతటి కొడాలి నానేమైపోయాడండి, ఇంట్లో తలుపులు మూసేసుకొని కిటికీలు మూసేసుకొని పడుకున్నాడు. అవునా? ఇప్పుడు అంబటి రాంబాబు ఏం పేరండి, చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు తీసుకెళ్లారు అంబటి రాంబాబుకి నిన్న గుంటూరులో. అలా వనభని నమసి పారిపోయాడు కనిపించకుండాను. పేరు నాన్న అక్కడ లేకుండా కొడాలి నాన్న ఇంట్లో దాక్కున్నాడు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా చేయొచ్చండి. ఇప్పుడు చెప్తున్నాడు కొడాలి నాని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని. మరి మీ తాలూకు పరిపాలనలో ఏం చేశారయ్యా? పోలీసులు వాళ్ళు ప్రేక్షక పాత్ర కాకుండా ఏదైనా వాళ్ళ బాధ్యతని నెరవేర్చుకున్నారా? నెరవేర్చుకుంటే మీరు ఎలా పేటరేగిపోతారా? ఇన్ని ఘోరావులు, ఇన్ని సమ్మెలు, ఇన్ని దాడులు జరిగాయంటే మీ తాలూకు అరాచకత్వం, మీ తాలూకు అప్రజాస్వామిక పరిపాలన వల్ల కాదు. ఇప్పుడు నీకు న్యాయం ధర్మం ఎన్ని గుర్తుకొచ్చాయా? ఎందుకంటే అంతకుముందు కూడా నీకు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.